హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వెల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి వీడియో వచ్చేసి అవునా నిజమా అని అంటారండి. ఖచ్చితంగా ఈ ఐటెం మనం దీంతో చేసి పెట్టి చెప్పకుండా పెట్టండి. అవునా దీంతో చేశారా అని అంటారు, కంపల్సరీగా అంటారు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వెల్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే ఇవాల్టి వీడియో వచ్చేసి అసలు ఇవాల్టి వీడియో స్పెషల్ వచ్చేసి బ్రెడ్ కట్లెట్స్ అండి. బ్రెడ్తో మనము ఆలు, బంగాళదుంప, ఇంకా మనకి పిండి ఇలాంటివి ఏవి కలపకుండా అచ్చంగా బ్రెడ్తో మన కట్లెట్స్ అది ఎలానో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. మనకి ఎన్ని బ్రెడ్స్ కావాలంటే అన్ని బ్రెడ్ తీసేసుకొని చివర్లు కూడా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. నేనైతే మన ఇంట్లో ఎలా చేసుకుంటానో అలా శుభ్రంగా నలిపాను. మీరు కొంచెం స్టైల్గా వాడుకుంటారు, ఎందుకు అలా అనుకుంటే సిజర్తో వాడుకోండి. ఎలా అయితే నేను నలిపేశానో అదంతా వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి అండి. మీరు బ్రెడ్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఇంకా 2 వేసుకోండి, తక్కువ తీసుకుంటే 1 తీసుకోండి. కొంచెం చిన్న అల్లం ముక్క, ఒక చిన్న ఉల్లిపాయ వేసుకొని కొంచెం రఫ్గా వేసేసి చూపించిన విధంగా తర్వాత అయితే కొత్తిమీర, ఇంకా కొత్తిమీర ఎంత తీసుకున్నామో పుదీనా కూడా అంత తీసుకోవాలండి. మా పిల్లలు పుదీనా ఫ్లేవర్ అంత నచ్చరు, తినరు, అందుకని నేను పుదీనా వేసుకోలేదు. అస్సలు వాటర్ కొంచెం చుక్క కూడా వాటర్ లేకుండా ఇలా ముద్ద వస్తుందండి. ఇలా చేసుకున్న తర్వాత మనం చేత్తోకి చిన్న చిన్న వేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని దీనికి పిండికి సరిపడా మొత్తానికి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అయితే చిన్న బాల్స్ లాగా తీసేసుకొని చూడండి చేత్తో ఇట్లా నలుపుకొని మనకి కట్లెట్స్ మీకు రౌండ్ కావాలైతే రౌండ్, ఫ్లాట్గా కావాలైతే ఫ్లాట్, ఏ షేప్ కావాలంటే ఆ షేపు, సైజు కూడా మీ ఇష్టం అండి. సైజు ఇంకా షేపు అనేది మన ఇంట్రెస్ట్, మనం తినే వాళ్ళని బట్టి ఉంటుంది. నేనైతే చూడండి ఇలా పలక మోడల్లో చేసేసుకున్నాను. చూడండి మళ్ళీ ఇంకొక చిన్న ముద్ద తీసుకొని మళ్ళీ ఆయిల్ లేదు, నెయ్యి లేదు, ఏం లేదండి. అసలు వాటర్ అనేది కొంచెం కూడా యాడ్ చేయకుండా చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. ఇంకా పతలాగా అనేది మందంగా అనేది మన ఇష్టం అన్నమాట. చూపించిన విధంగా నేను మొత్తం క్వాంటిటీ మొత్తం చేసేసుకున్నాను. చూడండి ఈ విధంగా చక్కగా చూడండి, ఎక్కడ అతుక్కోకుండా చాలా నీట్గా మనం ఎలా తిప్పితే అలా చేసుకునే అంత కరెక్ట్గా వచ్చిందనమాట. ఇవన్నీ చేసుకుంటూనే నేను ఆయిల్ సిమ్లో పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టుకున్నానండి. ఇది మరీ బాగా కాగి ఉండకూడదు, నూనె మరీ స్లోగా ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లో కాలిస్తే లోపల నుంచి కాలి మనకి క్రిస్పీగా చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మరీ హెవీగా ఉంటే బాగా పొంగొచ్చేస్తుంది. మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకుందాము. లోపల నుంచి వేసాక ఆయిల్లో వేసాక 2 నిమిషాలు అలా వదిలేసామంటే శుభ్రంగా అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తాయండి. చూడండి 2 నిమిషాలకి ఇలా వచ్చేసాయి అన్నమాట. నాకైతే టేస్ట్ చాలా నచ్చింది. మనం అది కాల్చేటప్పుడు కూడా స్మెల్ చాలా చాలా చక్కగా వచ్చింది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూడటానికి. ఇంకా దట్టు ఇంకొక 2 నిమిషాలు మనం ఒకసారి అట్లా పైకి కిందకి తిప్పుతూ కాల్చుకున్నాం అనుకోండి, 5 మినిట్స్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. చూడండి వచ్చిందా గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇప్పుడు వీటిని మనకు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు. డైరెక్ట్ ఉత్తాయి కూడా తినచ్చు, ఎందుకంటే మనం సాల్ట్, అల్లము, కొంచెం కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఉత్తి తినచ్చు. కొంచెం పిల్లలు ఇష్టంగా తినాలంటే కొంచెం సాస్తో తినచ్చు. చుక్క వాటర్ లేకుండా, ఏ పిండ్లు లేకుండా మనము బ్రెడ్తో కట్లెట్స్ చేసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి నేను కట్ చేసి చూశాను కదా, లోపల బయట క్రిస్పీగా లోపల మెత్తగా